వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గూడూరు నుంచి పోటీ చేస్తున్న తనకు ఓసారి సాయం చేయండి. ఆజన్మాంతం విశ్వాసంగా ఉంటానని గూడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ అభ్యర్థించారు. పార్టీని నట్టేట ముంచే వారికి తల్లిలా భావించే మాకు బేరీజు వేసుకుని సాయం చేయాలని ఆయన అన్నారు. గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీ ముగింపు సందర్భంగా మేరిగా మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లుగా గూడూరు ప్రజలకు అందుబాటులో ఉన్న సంస్కారవంతమైన రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. టౌన్లో భారీ మెజారిటీ వస్తుందని ప్రతిపక్షం భావిస్తున్నట్లు పరోక్షంగా పేర్కొన్నారు. అయితే ప్రజలందరూ ముఖ్యమంత్రి జగన్ పక్షానే ఉన్నారని చెప్పారు. తల్లకిదులు చేసి తపస్సు చేసిన సునీల్ కుమార్ గెలిచే ప్రసక్తే లేదని, అవకాశవాదంతో తల్లి లాంటి పార్టీని నట్టేట ముంచిన వారికి తల్లి నీడలోనే కొనసాగుతున్న మమ్మల్ని బేరీజు వేసుకుని సాయం చేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పనుక దేవసేనమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, సురేష్ రెడ్డి, నారాయణ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. గౌరవనీయులు, చిన్న వయసుకులైన పెద్ద మనసున్న గొప్ప మంచి మనిషి. మరి పార్లమెంట్ సభ్యులు ఎంత చేయగలుగుతారో విస్తృత స్థాయిలో మరి ఎక్కడెక్కడ ఏం అవసరమో అవన్నీ తెలుసుకొని ఆ రకంగా సేవలు అందించారు. ఇంకొకటి కూడా ముఖ్యంగా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. మీరు గమనించి ఉంటారు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సత్యవేడికి ఆయన్ని పంపించడం జరిగింది. ఎక్కడ కూడా పార్టీయే మాకు తల్లి, ఇద్దరికి కూడా మాకు పార్టీ తల్లిలాగా మేము భావిస్తాం. మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మా భవిష్యత్తు గొప్పగా ఆలోచిస్తారని ఆయన మీద మాకున్నట్టు అత్యంత విశ్వాసం. మరి ఆయన చెప్పారు, ఆదేశిస్తే మారు మాట్లాడుకోకుండా మరి సత్యవేడికి వెళ్ళి 2 నెలలు అక్కడ కష్టపడ్డారు. మళ్ళా అదృష్టం వరించింది, పరిస్థితులు మళ్ళా అనుకూలించాయి, మళ్ళా తిరిగి ఈరోజు ఎంపీగా పనిచేశారు. ఎక్కడ కూడా ఒక అవకాశం వచ్చింది ఇంకో దగ్గర పొమ్మంటే మా అధినాయకులు ఎలా చెప్తాలో అయినా మనస్తత్వమే తప్ప వ్యతిరేకంగా మాట్లాడే మనస్తత్వం కాదు. అవతల వ్యక్తి పార్టీలో ఎంపీగా అవకాశం జనసేనలో ఓడిపోతే మరి ఎంపీగా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగనన్న దగ్గర చేర్చుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి మళ్ళా ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో రిజైన్ చేశారనే కృతజ్ఞత భావంతో మళ్ళా ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు మళ్ళీ అవకాశం, 5 ఏళ్ళు ఎంపీగా 5 ఏళ్ళు మరి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఈరోజు పార్టీని నట్టేట ముంచేసి ఇంకొక అవకాశం కోసం ముందుకెళ్తున్నారు. ఒకసారి ఆ క్యారెక్టర్ని గమనించండి. ఒకసారి సోదరుణ్ణి, ముచ్చటగా ఉండే మన సోదరుని మీరు గమనించండి, మీరు తీర్పు ఇవ్వండి. అదే రకంగా మీతో పాటు నేను 10 ఏళ్ళు ప్రయాణం చేస్తున్నాను గూడూరులో. నా సంస్కారం చూడండి, నా నిజాయితీ చూడండి. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఏది దాచిపెట్టుకోలేదు. నాది కూతవేట దూరంలో ఉన్నటువంటి రాపూర్, అక్కడికి వెళ్ళి కూడా మీరు విచారించవచ్చు నా వాతావరణం ఏంటి, ఏ రకంగానే ఒక సంస్కారమైనటువంటి రాజకీయాలు నడిపానే తప్ప రకరకాల నాటకాలు నేను చేయలేదని కూడా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి వేరే చేసుకోండి. ఎవరు ద్రోహులు, పార్టీకి ద్రోహులు ఎవరు, పార్టీని నమ్మిన వాళ్ళు ఎవరు, బేరేజ్ వేసుకొని నీకు సహాయం చేయండి. నేను ఒకటే మిమ్మల్ని అందరిని నమ్ముతున్నాను, మీ సర్వే వల్లే మాకు తిరిగి మా స్థానాలు మాకు దక్కాయి. కాబట్టి మీరే మాకు ఆశీర్వదించారనే విశ్వాసంతో ఉన్నాము. అదే రకంగా పనిచేసుకుంటూ పోతాం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఒక్కసారి గుణపాఠం చెప్పారు, అయినా చాలదన్నట్టుగా రెండోసారి పరిపూర్ణంగా చేయండి. తల్లిని ద్రోహం చేసేవాళ్ళు, పార్టీని తల్లి లాంటి పార్టీని ద్రోహం చేసేవాళ్ళని ఎంపిక చేసుకుంటారా? మరి ఏ ఇబ్బందులున్నా పార్టీని నీడలోనే మనం ముందు సాగాలనే వాళ్ళని మీరు ఎంపిక చేసుకుంటారా? ఒకసారి బేరే చూసుకొని మాకు సహాయం చేయండి. ఆ జన్మంతం మీకు విశ్వాసంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి పిలవంగానే అందరూ వచ్చారు స్వచ్ఛందంగా. మరి ఏదో భ్రమలు కలుపుతున్నారు, టౌన్లో ఏదో వస్తుందని. నాకు తెలుసు, ఇక్కడ వాతావరణం 10 ఏళ్ళ నుంచి చూశాను. టౌన్ కూడా జగనన్నకి చాలా అండగా ఉంటుంది. ఆయన నీళ్ళలో ఉన్న మాకు కూడా చాలా అండగా ఉండబోతుందని ఈరోజు స్పష్టమైపోయింది. తలకిందులుగా పోరాడిన గూడూరులో అందరూ జగనన్న పక్కనే ఉంటారు. చూస్తున్నాం, తిరుగుతున్నాం, ఎక్కడ చూసినా చిరునవ్వు. జగనన్న చెప్తుంటాడు, చిరునవ్వే కోరుకుంటాడు ఆయన. ఆ చిరునవ్వు ఈరోజు మొత్తం గూడూరు అంతా కనబడిందని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా గొప్పగా మనసు పెట్టి ఒక్కసారి ఆలోచిస్తే గూడూరు వాతావరణం మారుతుంది, నిబద్ధతగా పనిచేసే నాయకత్వం దొరుకుతుందని నేను విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన